ఓ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామనుకోండి, మన ముందుండే అతి పెద్ద సవాలేంటో తెలుసా? ఏ టూల్స్ వాడాలి? మార్కెట్లో వందల కొద్దీ ఆప్షన్లుంటాయి. దేన్ని వాడాలో, దేన్ని వదిలేయాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతాం. దీన్నే టూల్ ఓవర్లోడ్ అంటారు. అంటే ఆప్షన్లు మరీ ఎక్కువగా ఉండటం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం అన్నమాట. సో ఇక్కడే మనకొచ్చే అసలైన ప్రశ్న, ఇన్ని ఆప్షన్లలో ఒక ప్రాజెక్ట్ను సక్సెస్ చేయడానికి నిజంగా ఖచ్చితంగా ఏ టూల్స్ అవసరం? ఈ విశ్లేషణలో మనం దీనికి సమాధానం వెతుకుదాం. అయితే ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేసుకోవడానికి మనం ఈ టూల్స్ను 4 ముఖ్యమైన భాగాలుగా విభజించి చూద్దాం. ఫస్ట్, ప్రోడక్ట్ను ఎలా నిర్మించాలి, తరువాత టీంతో ఎలా కలిసి పనిచేయాలి, ఆ తర్వాత మార్కెట్లో ఎలా ఎదగాలి, ఇంకా చివరగా వీటన్నింటికీ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. సరే, పదండి మొదలు పెడదాం. సరే, ఫస్ట్ అన్నిటికంటే బేసిక్, ఇంకా చాలా ముఖ్యమైన కేటగిరీ, అసలు మన ప్రాడక్ట్ని తయారు చేయడానికి వాడే టూల్స్. చెప్పాలంటే మన ప్రాజెక్ట్కి ఇవే పునాదిలాంటివి. ఈ బిల్డింగ్ ప్రాసెస్ని మనం సింపుల్గా 3 స్టెప్స్లో చూడొచ్చు. మొదట మన ఐడియాకి ఒక రూపం ఇవ్వాలి, అంటే డిజైన్ చేయాలి. ఆ డిజైన్ను నిజం చేయడానికి కోడ్ రాయాలి. ఇక ఫైనల్గా ఆ కోడ్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి డిప్లాయ్ చేయాలి. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ఇప్పుడు ప్రతి స్టెప్లో ఎలాంటి టూల్స్ వాడతారో కొన్ని ఉదాహరణలు చూద్దాం. డిజైనింగ్ కోసం ఎక్కువగా ఫిగ్మా లేదా స్కెచ్ వాడతారు. కోడింగ్ కోసం పైథాన్, రియాక్ట్ లాంటి లాంగ్వేజెస్, ఫ్రేమ్వర్క్స్ వాడతారు. ఇక డిప్లాయ్మెంట్ కోసం AWS, గూగుల్ క్లౌడ్ లాంటి క్లౌడ్ సర్వీసులు వాడుకలో ఉన్నాయి. ఈ టూల్స్ మన పనిని చాలా సులభం చేస్తాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ బిల్డింగ్ టూల్స్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన ప్రాజెక్ట్ భవిష్యత్తు మొత్తం ఈ టెక్నికల్ ఫౌండేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పటిదాకా ప్రోడక్ట్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ను తయారు చేసేవాళ్ల గురించి, అంటే టీం గురించి, వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ గురించి చూద్దాం. టీమ్ కొలాబరేషన్ అనేది ఒక పెద్ద సిస్టమ్ లాంటిది. ఇందులో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, డాక్యుమెంటేషన్, సెక్యూరిటీ అన్నీ కరెక్ట్గా కలిసి పనిచేయాలి. అప్పుడే టీం సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా ప్రాజెక్ట్ వేగం తగ్గిపోతుంది. టీమ్స్ కలిసికట్టుగా పనిచేయడానికి ఈ టూల్స్ చాలా హెల్ప్ అవుతాయి. పనులను ట్రాక్ చేయడానికి జీరా లేదా ట్రిలో వాడతారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి స్లాక్ లేదా మైక్రోసాఫ్ట్ టీమ్స్, అలానే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి నోషన్ లాంటివి వాడతారు. వీటితో పాటు సెక్యూరిటీ టెస్టింగ్ టూల్స్ కూడా చాలా అవసరం. సింపుల్గా చెప్పాలంటే, టీంలో అందరూ కనెక్టెడ్గా ఉంటే, సరైన టూల్స్ వాడితే వాళ్ళు చాలా వేగంగా, సేఫ్గా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ను తయారు చేయగలరు. ఓకే, ప్రాజెక్ట్ని బిల్డ్ చేసాం, టీమ్ని సెట్ చేసుకున్నాం. మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? దాన్నే జనాల్లోకి, అంటే మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలో చూద్దాం. కస్టమర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. ఇక్కడే మనకు CRM, అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, పిక్చర్లోకి వస్తుంది. ఇది కేవలం ఒక టూల్ కాదు. కస్టమర్స్తో మన రిలేషన్స్ను మేనేజ్ చేసే ఒక కంప్లీట్ సిస్టమ్. వాళ్లతో జరిగే ప్రతి మాట, ప్రతి డీల్ను ట్రాక్ చేస్తుంది. ఇది మన బిజినెస్ గ్రోత్కి చాలా ముఖ్యం. అయితే గ్రోత్ కోసం CRM ఒక్కటే సరిపోదు. దానికి సపోర్టుగా మనకొక కంప్లీట్ టూల్ కిట్ కావాలి. ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఇంకా కస్టమర్ల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి అనలిటిక్స్ టూల్స్ కూడా అంతే అవసరం. వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ టూల్స్ కేవలం ప్రాడక్ట్స్ను అమ్మడానికి మాత్రమే కాదు, కస్టమర్స్ను అర్థం చేసుకొని వాళ్లతో ఒక మంచి సంబంధాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఇక ఫైనల్గా అన్నిటికంటే ముఖ్యమైన ఒక లేయర్ గురించి మాట్లాడుకుందాం. అదే ప్లానింగ్. మనం తీసుకునే ప్రతి టూల్ డెసిషన్కి ఇదే పునాది అనమాట. ఇది స్ట్రాటజిక్ ఫౌండేషన్. ఇప్పుడు టూల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనందరికీ వచ్చే కామన్ క్వశ్చన్, ఫ్రీ వర్షన్ వాడాలా లేక పెయిడ్ వర్షన్కి వెళ్లాలా? చిన్నగా మొదలుపెట్టేవారికి ఫ్రీ వర్షన్సే సరిపోతాయి. కానీ మన బిజినెస్ పెరిగే కొద్దీ మనకు అడ్వాన్స్డ్ ఫీచర్లు, మంచి సపోర్ట్ కావాలి. అప్పుడు ఖచ్చితంగా పెయిడ్ వర్షన్స్ వైపు వెళ్లాల్సిందే. మన దగ్గరున్న డబ్బుని సరిగ్గా వాడుకోవాలంటే బడ్జెట్ ప్లానింగ్ చాలా ముఖ్యం. ఏ టూల్స్ మనకు అత్యవసరమో, వేటిని తర్వాత కొనుక్కోవచ్చో ముందుగానే గుర్తించాలి. అత్యవసరమైన వాటికి ఎక్కువ బడ్జెట్, మిగతా వాటికి తక్కువ బడ్జెట్ కేటాయించుకోవాలి. సో చివరిగా మొత్తం డిస్కషన్ తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది.
మన ప్రాజెక్ట్ను సమర్థవంతంగా నిర్మించడానికి, లాంచ్ చేయడానికి, భవిష్యత్తులో దాన్ని పెద్దది చేయడానికి మన దగ్గర సరైన టెక్నాలజీ, సరైన టూల్స్ ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం మన టెక్నాలజీ వ్యూహాన్ని నిర్దేశిస్తుంది. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, సరైన టూల్స్ ఎంచుకోవడం అనేది కేవలం ఒక టెక్నికల్ విషయం కాదు, అది ఒక బిజినెస్ నిర్ణయం. ఎందుకంటే సరైన టూల్స్ కేవలం ఒక ప్రాడక్టును మాత్రమే కాదు, మొత్తం వ్యాపారాన్ని నిర్మిస్తాయి.